ఎస్ రైట్, ఖచ్చితంగా వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి. అందుకే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. మాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ఉన్న పలంగా ఇంటి నుంచి బయటికి ఎండేస్తే మా పరిస్థితి ఏందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కాలనీ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. లేదండి, మేము పొద్దున్న నుంచి చెప్తానే ఉన్నామండి. బఫర్ జోన్ లో మార్క్ చేసిన విల్లాస్ లోవి ఎందుకు ఖాళీ చేపిస్తున్నారు? బఫర్ జోన్ మార్క్ చేస్తే టైం ఇస్తాము, లేదంటే నోటీస్ ఇస్తామని రంగనాథ్ గారు చెప్పినప్పుడు మీరు ఇప్పటికప్పుడు సామాన్లు చూడండి, మొత్తం పీకి ఎందుకు బయటపడేస్తున్నారు? అది మీరు చూడండి, అక్కడ ఫోకస్ చేయండి. XB బఫర్ అని క్లియర్ గా రాశారు. ఒకవేళ FTL అయితే మీరు ఫాలో అయ్యేది అందరికీ ఫాలో అవుతున్నారు. మా మీద ఎందుకు కక్ష కట్టారు? మేము మా విల్లాలనే ఎందుకు టార్గెట్ చేశారు? పాపం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళాలండి? ఉన్నట్టుగా వాళ్ళ మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారండి? రంగనాథ్ గారు చెప్పిన మాట ఇక్కడ ఎందుకు అనుసరించట్లేదు అనేది మా క్వశ్చన్ సార్. నోటీసులు ఏమని ఇచ్చారు? మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదండి. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. 2020లోనే ఎప్పుడో బిల్డర్కి ఇచ్చా నోటీసులు అని చెప్తున్నారు. అప్పుడు వచ్చి ఒక 6 విల్లాలు మార్క్ చేసి వెళ్ళారండి. ఆ 6 విల్లాలు మీరు పొద్దు నుంచి కూల్చుతున్నా మేము ఎటువంటి అభ్యంతరం తెలపలేదు, ఎందుకంటే అది మీరు ముందు చెప్పారు కాబట్టి. ఈ విల్లాస్ అన్నిటికీ ఆ రోజున ఎందుకు మార్కింగ్ చేయలేదు? ఈ విల్లాలు కన్స్ట్రక్షన్ పూర్తయి జనాలు డబ్బులు మొత్తం కట్టి లోపలికి వచ్చిన దాకా ఎందుకు వెయిట్ చేశారు? వీటి కోసం మీరు అప్పుడే మార్క్ చేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగేవి కాదు కదా, వీళ్ళు ఎంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సో దీనికోసం మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? బిల్డర్లకు సంబంధించి కొంచెం రాజకీయ పలుకుబడి ఉందని చెప్తున్నారు, దానిపైన మీరు ఏం చెప్తారు? అది నాకు తెలియదండి, నాకు అసలు అవగాహన లేదండి. బిల్డర్కి రాజకీయ పలుకుబడి ఉందా, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఏది చేపిస్తున్నారు అనేది నాకు అవగాహన లేదు సార్. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడలేనండి. ఏం చెప్తారు అంటే విల్లాల కూల్చివేత? ఏం లేదండి, విల్లాల కూల్చివేత అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మంచి పని చేస్తుంది, చెరువులు ఆక్యుపై చేసినప్పుడు చేస్తున్నారు అని అంటే మేము ఖచ్చితంగా సంతోషించామండి. ఒకవేళ మీరు ఇది మొత్తం తీసేసినా మేము బాధపడే వాళ్ళం కాదు. బఫర్లో ఉన్న విల్లా జోలికి మేము రాము ఇప్పుడు అనేది రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో దీన్ని ఖాళీ చేయించాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎటువంటి బఫర్ జోన్ లో ఎన్ని విల్లాలు ఉన్నాయని చెప్పి మీరు? మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. పొద్దున్న నుంచి మేము ఇరిగేషన్ మేడం గారిని వాళ్ళని అడుగుతున్నామండి. మేము చెప్పము, మేము చెప్తే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తారని చెప్తున్నారు. మేమేం మిస్యూజ్ చేస్తామో మాకు తెలియదండి. మాకు చెప్పము, మేము మొత్తం మార్క్ చేస్తామంటున్నారు. మార్క్ చేసింది కూడా ఇంటూ మార్క్ పెట్టారు, కానీ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు. పోనీ దాని కింద ఇదేమిటని కూడా రాయలేదండి. మాకు ఎటువంటి నోటీసులు లేకపోవడం వల్ల మాకు అంత కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉన్నాం తప్పించి మేము ఏం చేయాలి, ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది కూడా తెలియదండి. అన్నిటికీ ఈ కూల్చివేతల సంగతి పక్కన పెడితే సార్, ఇంట్లో నివాసం ఉంటున్న వాళ్ళని బయటికి తీసుకురావడం అనేది అతి దారుణమైన చర్య అండి. అది కూడా ఇంటిమేషన్ లేకుండా సార్ 10 నిమిషాల ముందే ఇంటిమేషన్ ఇచ్చారు. నా రిక్వెస్ట్ ఏంటంటే అదే సార్, మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్ని రోజులు ఎందుకు ఖాళీగా ఉన్నారు? బిల్డర్ వెళ్ళిపోయే వరకు ఎందుకు ఖాళీగా ఉన్నారు? వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బలవంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళని ఎందుకు బయట పంపిస్తున్నారు అనేది మా క్వశ్చన్ సార్. రిక్వెస్ట్లు ఏం లేవు సార్. ఇక్కడ క్వశ్చన్ అండి, మీరు సరైన యాక్షన్ సరైన టైంలో తీసుకొని ఉంటే మాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదండి. విల్లాలు తీసుకునేటప్పుడు చెరువు పక్కనే ఉంది, మీరు గమనించారా అప్పుడు ఏమైనా? ఇది FTL సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు నాకేంటంటే నాకు తెలుసుండి నేను మొదట్లో తీసుకున్నాను, చెరువు దగ్గరలో తీసుకోలేదు. కానీ ఇక్కడ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆల్రెడీ ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టేసి ఉంది, రోడ్డు వేసి ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత దాని మీద కూడా ఎటువంటి బోర్డు లేకపోతే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటుంది సార్? పోనీ మన ఎడ్యుకేషన్లో ఎక్కడన్నా చెరువుకి ఇంత దూరంలో కొనుక్కోండి, ఇంత దూరంలో కొనండి అని పోనీ మన పుస్తకాల్లోనే ఉందండి? లేదు కదా సార్. ఎక్కడ లేనప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇలా చెరువు దగ్గర కన్స్ట్రక్షన్ కడుతున్నారు అనేది ముందు కొనుక్కునే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళు వచ్చి ఇది బఫర్ అని ఒక బోర్డు పెడితే ఎవరు కొనుక్కోరు కదండి. ఇప్పుడు కోట్ల రూపాయలను పెట్టి మీరు కొన్నారు విల్లాలు, వాటిని కూల్చేస్తున్నారు. మరోవైపు నిర్మాణ సంస్థ యాజమాన్యాలపైన కూడా కేసులు నమోదు చేశామని చెప్తున్నారు. వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? కేసుల వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదండి. కేసులు 2020 సంవత్సరం నుంచి కేసు నమోదు చేశామనే చెప్తున్నారండి. కేసు నమోదు చేసిన తర్వాత కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసుకోవడం జరిగింది. మాకు సాధారణంగా మేమేమనుకుంటామండి, కన్స్ట్రక్షన్ కంటిన్యూ అవుతుందంటే ఓకే, కేసు సాల్వ్ అయిపోయింది, వీళ్ళకి కావాల్సిన ఆర్డర్ వచ్చింది, వీళ్ళు చేసుకుంటున్నారు, ఇష్యూ లేదనే మేము అనుకుంటాం తప్పించి మేము కేసు పెట్టేశామనంటే 2020లో పెట్టిన కేసు ఇప్పుడు వరకు దాని మీద మీరు కనీసం 2020 నుంచి ఈ విల్లాలు ఇలాగే ఉన్నాయండి. అప్పుడు మీరు బఫర్ అని ఎందుకు రాయలేదు? మా క్వశ్చన్ అదే సార్. అంటే మొత్తంగా ఫైనల్ గా బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలని మీరు కోరుతున్నారు? బాధితులకు ఎలాంటి న్యాయం చేయాలంటే మీరు గవర్నమెంట్ ఏమీ చేయలేదనేది మా ఉద్దేశం సార్. ఎలాంటి విషయాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదనేది మీరు ఆలోచించండి సార్. కూల్చివేసినప్పుడు ఫస్ట్ చిన్న ప్రజలు, చిన్నవాళ్ళు జీవితాంతం కష్టపడి కొనుక్కున్న డబ్బులతో కొనుక్కున్న ఇల్లు పోతుంటే వాళ్ళ జీవితం పోతుంది. దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎక్కడున్నారు? ఇన్నాళ్ళు చూడాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడున్నారు? ఈ చెరువు కాపాడాల్సిన మనుషులు ఎక్కడున్నారు? వీళ్ళందరి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు సార్? ఫస్ట్ అటు నుంచి రండి సార్. ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, తర్వాత మా దగ్గరికి రండి. 6 అధికారులను సస్పెండ్ చేసామో, కేసు పెట్టామో అన్నారు. మాకైతే యాక్షన్ కనపడలేదు సార్ ఇప్పటి వరకు. యాక్షన్ ఫస్ట్ వాళ్ళ మీద తీసుకోండి సార్. వాళ్ళు ఊరుకోబట్టే కదా ఇక్కడ బిల్డింగ్ వచ్చింది. ఇక్కడ SROలో రిజిస్ట్రేషన్ ఎందుకు అయినాయి? ఈ SROలో ఇల్లు రిజిస్ట్రేషన్ ఎలా అయింది సార్? ఇది బఫర్ అయితే, FTL అయితే
సరే పొలం రిజిస్ట్రేషన్ అంటే అయింది అనుకోవాలి. ఎస్ఆర్ఓలో ఇల్లు రిజిస్ట్రేషన్ అయినప్పుడు మన అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తున్నారు సార్? సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు, అంటే బాధితులకు కూడా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్తున్నారు. సో ఎలాంటి న్యాయం చేయాలంటున్నారు? అంటే నష్టపరిహారమైనా ఇప్పించాలనే ఆలోచన ఏమైనా ఉందా? నష్టపరిహారం ఇప్పిస్తే చాలా సంతోషం సార్, కానీ నష్టపరిహారం కంటే ముందు తీసుకునే చర్యకి కొంచెం ఆలోచించండి. ఇళ్లలో ఉన్న మనుషుల్ని రోడ్డు మీద పడేయడం కంటే ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటి వల్ల ఎన్ని చెరువులు కూలిపోతున్నాయి, ఇవాళ బఫర్లో ఉన్న ఈ ఇంటిని కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలకు లాభం కలుగుతుంది అనేది చెప్పండి సార్. ఇమ్మీడియట్ గా అరగంటలో ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమందికి లాభం కలుగుతుంది? రండి, మల్లంపేటలో ఉన్న ఇల్లు చూడండి, రోడ్డు మీదకి ఎన్ని ఆక్యుపై చేసి ఉన్నాయో వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి సార్. ఈ ఇల్లు కూల్చేయడం వల్ల ఎంతమంది ప్రజలు లాభపడుతున్నారో ఒకసారి చూడండి. ఏ చెరువు వస్తుంది సార్ ఇక్కడికి? ఇల్లు కూల్చేస్తే చెరువు ఇక్కడికి వస్తుందా సార్? చూడండి మీరు అక్కడ రింగ్ రోడ్ చూడండి, రింగ్ రోడ్ చెరువులో లేదా అండి? ఆ కింద ఉన్న మహేశ్వరం విలేజ్ కి అటు వెళ్ళిపోతుంది నీరు. ఇక్కడికి వచ్చే అవకాశం ఏ రకంగా ఉందని ఇది FTL అవుతుంది. ఈ ఇల్లు కూల్చేస్తే ఒక 100 మందికి లాభం కలుగుతుందని చూపించండి. మేము కూడా స్వచ్ఛందంగా వచ్చి మేము కూడా కూల్చేస్తాం సార్. ఎవరికి ఏం లాభం ఉంది? కేవలం పేపర్ మీద ఒక కాగితం మీద ఒక పెన్ను గీసుకొని వచ్చేసి ఇది కూల్చేస్తున్నాం అని అంటే ఎంతమందికి లాభం కలుగుతుందో చూడండి సార్. ఆయనే చెప్పారు రంగనాథ్ గారు, మెజారిటీ పీపుల్ బెనిఫిట్ అవ్వాలని చెప్పేసి. మెజారిటీ పీపుల్కి ఏం బెనిఫిట్ అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇల్లు కూల్చేస్తే అందులో ఉన్న మనుషుల్ని వంట సామాన్లు, ఆహార పదార్థాలతో సహా బయట పెడుతున్నారు కదా మీరు. డిజాస్టర్ రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్, కరెక్టే. దీనివల్ల ఏం డిజాస్టర్ జరుగుతుంది వాళ్ళు చెప్పండి మాకు. బఫర్లో కూల్చమనే మాట ఆయనే చెప్పారు కదా, బఫర్లో ఎందుకు కూల్చుతున్నారు ఇప్పుడు అందులో ఉండేవాళ్ళని? సమాధానాలు కావాలి సార్. నష్టపరిహారాల తర్వాత విషయం సార్, నష్టపరిహారం సంగతి తర్వాత. అందరికీ సమన్యాయం కావాలంటే సమాధానాలు కావాలి సార్. కొన్ని చోట్ల బఫర్లో వదిలేశారు, కొన్ని చోట్ల బఫర్లో అరగంటలో ఎందుకు కూల్చాల్సిన అవసరం వస్తుంది? అదే సార్ మా క్వశ్చన్. అంటే బాధితులు ఎలాంటి న్యాయం జరగాలని? అదే బాధితులు ఇప్పుడు మార్నింగ్ 5 వచ్చారండి. వీళ్ళు వచ్చి విత్ ఇన్ 10 minutes 12 గంటలకి జస్ట్ ఇంటిమేషన్ ఇస్తున్నారు వెళ్ళిపోవాలి అనేసి. లేకపోతే DRFL వచ్చేసి మొత్తం ఉన్న సామాన్లను తీసుకొని బయట వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. 5:30 వచ్చినప్పుడు వీళ్ళందరూ మార్కింగ్ వేసి వీళ్ళందరూ వెళ్ళిపోవాలనేసి అట్లీస్ట్ 1 day అన్న నోటీసులు ఇవ్వాలి కదా ఉన్న వాళ్ళకన్నా. ఎవరు లేకపోయిన వాటికైతే ఓకే, మీరు కూల్ చేస్తున్నారు, మేము ఎటువంటి అర్థం రాలేదా ఇందాక అని చెప్పినట్టు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే అట్లీస్ట్ ఒక 1 day కానీ 1 week కానీ పర్మిషన్ ఇవ్వాలి. రకరకాలుగా అలా చెప్పారు, ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయము, వాళ్ళకి ఆల్రెడీ కొద్ది పీరియడ్ టైం ఇస్తామనేసి. ఇక్కడ ఇవ్వట్లేదు. వస్తున్నారు, DRFLని లోపలికి పంపించే సామాన్లను బయట వేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదండి. బిల్డర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు మీరు? బిల్డర్ అనే వాళ్ళు ఫస్ట్ మీరు గవర్నమెంట్ క్లారిటీగా ఉంటే ఇది బఫర్ జోను ఇది అనేసి ఎక్కడ బోర్డు పెట్టేస్తే అది నీట్గా ఉంటే అసలు బిల్డర్ కూడా రాదు కదా, అసలు రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతుంది ఆడి వరకు. ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రాపర్గా లేరు, వాళ్ళు ప్రాపర్గా ఉంటే ఇష్యూ వచ్చేది కాదు కదండి. అంటే అధికారుల నిర్లక్ష్యం అని చెప్తారా మీరు? అధికారుల నిర్లక్ష్యం నీటి కనిపిస్తుంది కదా సార్. మార్నింగ్ వచ్చారు, 5 minutes టైం ఇచ్చేసి మొత్తం అంతా కూలపడేస్తున్నారు. లిస్ట్ చెప్తా చూడండి. కోమటికుంట చెరువులో వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మైసమ్మకుంట మూసాపేటలో వాసవి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అదిత్రి, అమీన్పూర్, అరంతిక, ఇనార్ ఇవన్నీ ఉన్నాయి ఈ సాకి చెరువు దగ్గర. అదే కాకుండా ఇప్పుడు ఇనార్బిట్ మాల్ FTL లో ఉంది, ఆ కింద ఐలాబ్స్ బిల్డింగ్స్ FTL లో ఉన్నాయి. అదే కాకుండా సెక్రటేరియట్ ఇప్పుడు హుస్సేన్ సాగర్ పక్కన ఉంది, అది కూడా FTL లో ఉంది. దాని పక్కన GHMC ఆఫీస్, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఆఫీస్ కూడా ఎక్కడ ఉంది? FTL బఫర్ జోన్ లో ఉంది. వాటన్నిటిని ముందు అక్కడి నుంచి మొదలు పెట్టమనండి. ఒక్కొక్క 40 floors కట్టి పెట్టాడు వాళ్ళకి దుర్గం చెరువు. ఇప్పుడు ఆ బిల్డింగ్లు ఉన్నాయి, ఇన్నార్బిట్ మాల్ డబ్బులు నెల డబ్బులు వెళ్తాయి కాబట్టి వాళ్ళ ఈ కూలగొట్టట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తమ్ముడికి నోటీసులు ఇచ్చినా అని చెప్తున్నారు. నోటీసులు ఇచ్చేసి 20 రోజులు అవుతుంది. మీ మీడియాలోనే వచ్చింది అది కూడా. మరి మాకు ఒక్క నోటీస్ కూడా రాలేదు. ఇప్పుడు ఇమీడియట్ గా వచ్చి రెసిడెంట్ ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించి, అది కూడా బఫర్ జోన్ లో ఉన్న వాటిని. FTL కూడా కదండి, FTL ఇంతకుముందు 2018 మార్క్ ప్రకారం మాకు 6 విల్లాలు అంటే 6 విల్లాలే మార్క్ చేసి వెళ్ళారు. అవి కూడా బిల్డర్ చూడండి, మేము బిల్డర్తో చెప్పాము కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఎవరికి అమ్మద్దని చెప్తే కన్స్ట్రక్షన్ చేయలే, అమ్మ చెప్పాలి. ఇప్పుడు 2021 ప్రకారం మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగిందని చెప్పేసి మాది వచ్చేసి కూల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న 6 విల్లాలు ఇక్కడికి వచ్చినాయి, ఇప్పుడు 34 విల్లాలు వచ్చేసి FTL కింద అని చెప్తున్నారు. అంటే రాను గవర్నమెంట్ చేంజ్ అయిన కొద్ది బఫర్ జోన్ కానీ FTL కానీ చేంజ్ అవుతుందా? ఇది ఓన్లీ మామూలు మనుషులకేనా? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఆ లిస్టులు మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు వాసవి కన్స్ట్రక్షన్స్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో అది వచ్చేసి వాళ్ళు చెరువునే మార్కింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కొక్కరికి ఆఫీసర్లకి 2 కోట్ల రూపాయలు ముడుపులు కట్టేసి చెరువు మార్కింగే డైవర్ట్ చేసి వాళ్ళు బిల్డింగ్లు కడుతున్నారట. అట్లాంటి వాళ్ళని వదిలేస్తారు తప్ప మా చిన్న విల్లాలు 100 గజాలు 150 గజాలు ఎంతో మా జీవితం మొత్తం పోతుంది మళ్ళీ లోన్లు కట్టడానికి. ఇప్పుడు దాదాపు ఒక్కొక్కరు 80 లక్షల లోన్లు ఉన్నాయి. ఇది దాదాపు 3 crores 4 crores వాల్యూ ఉంది.
ఒక్కొక్కటి 6 crores వాల్యూ వర్త్ పెట్టేసి లోపల కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, ఇంటీరియర్స్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఒక్క నోటీస్ కూడా ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వండి. ఇది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, 2016లో స్టార్ట్ అయింది ప్రాజెక్ట్. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాల నుంచి ఒక్కళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వాలా? వితౌట్ నోటీస్ డెమాలిషన్ చేస్తున్నారు. ఇది ఓన్లీ రాజకీయ నాయకులకు మట్టికి, వాళ్ళ బ్రదర్స్ మట్టికి, ఫామ్ హౌస్లకి నోటీసులు వెళ్ళాలా, వాళ్ళని కూర్చుని పెట్టి రాత్రి మందు తాగాల, వాళ్ళకి మట్టికి 20 రోజులు 4 రోజులైనా కూడా డెమాలిషన్ ఉండదు. నీకు రేవంత్ రెడ్డి నీకు చెప్తున్నా, నీకు గనక సత్తా ఉంటే మొగోని అయితే అట్లనే చెప్తున్నా కదా, పోయి ఆ మొత్తం వాసవి కన్స్ట్రక్షన్ ఏదైతే 39-40 విల్లాలు ఉన్నాయో, 40 ఫ్లాట్లు టవర్లు కట్టారో, ఇనార్బిట్ మాల్ కట్టారో, ఈ గండిపేట చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూలగొట్టు. నువ్వు సామాన్యుల మీద పడుతున్నావు. మొన్న అమీన్పూర్లో 1000 ఇండ్లు కూలగొట్టావు. నువ్వు 1000 ఇండ్లు కూలగొట్టావు రాత్రి 2ంటికి పవర్ కట్ చేసి. ఎందుకు వీళ్ళ ఓట్లు నీకు అవసరం లేదా? ఓన్లీ బడాబాబుల డబ్బులు కావాలా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరు? మీకెవరు ఓటేస్తారో వచ్చే ఎలక్షన్లో చూస్తాం. మేము వచ్చే ఎలక్షన్లో చూపిస్తాం. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఇప్పటి వరకు. ఒక్కొక్కరు పీజీలు చేసి కూర్చొని ఉంటున్నారు. ఆ పనులు వదిలేసి ఈ పనులలో పడ్డారు మీరు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.